ఏలియన్స్ అసలు ఉన్నారా? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇప్పటివరకు లేదు. మానవులు ఎప్పటి నుండో ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. మన పాలపంతులోని వందల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. వాటిలో కొన్నిటికి భూమి లాంటి గ్రహాలు ఉండే అవకాశం ఉంది. అందుకే విశ్వంలో ఎక్కడో ఒక చోట జీవం ఉండే అవకాశం ఉందని చాలామంది శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు. అయితే ఇప్పటి వరకు గ్రహాంతరవాసులు ఉన్నారు అనడానికి, లేరు అనడానికి స్పష్టమైన ఆధారాలు లభించలేదు. గ్రహాంతరవాసుల కోసం శోధించేందుకు అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనది సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ సంస్థ. వీరు రేడియో టెలిస్కోప్లను ఉపయోగించి ఇతర గ్రహాల నుంచి వచ్చే రేడియో సంకేతాలను విశ్లేషిస్తారు. అయితే ఇప్పటి వరకు అలాంటి సంకేతాలు ఏవీ స్పష్టంగా గుర్తించబడలేదు. ఒకవేళ అలాంటి సంకేతాలు వస్తే అది మానవ చరిత్రలో ఒక గొప్ప ఆవిష్కరణ అవుతోంది. ఫ్లయింగ్ సాసర్ అనే పదం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. ప్రజలు ఆకాశంలో చూసిన వింత వస్తువులను ఈ పేరుతో పిలిచేవాళ్ళు. మొదట్లో అవి గ్రహాంతరవాసుల వాహనాలు అనుకునేవారు. అయితే అనేక సందర్భాలలో వాటిని వాతావరణ బెలూన్లు, వాతావరణ పరిశోధన విమానాలు లేదా ఇతర దేశాల గూఢాచర్య విమానాలను తేలింది. చాలా వరకు అపరిచిత ఏరియల్ ఫినోమినా అని పిలువబడే ఇలాంటి సంఘటనలను వివరించడానికి తర్కబద్ధమైన కారణాలే ఉన్నాయి. అపరిచిత ఏరియల్ ఫినోమినా అంటే ఆకాశంలో గుర్తించబడిన ఒక వస్తువు లేదా కాంతి అని, దానిని గుర్తించబడిన సమయంలో గుర్తించడం లేదా వివరించడం సాధ్యం కానిది అని తేలింది. అయితే చాలా వరకు ఇవి వాతావరణ పరిస్థితులు, మిలిటరీ పరీక్షలు లేదా సైనిక విమానాల వల్ల ఏర్పడవచ్చు అని నిర్ధారించబడింది. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇవి ఎక్కువగా పూర్తిగా వివరించబడలేదు. 1947లో అమెరికాలోని రోజ్వెల్, న్యూ మెక్సికోలో ఒక వస్తువు కూలిపోయింది. అది ఒక గ్రహాంతరవాసుల వాహనమని ప్రజలు నమ్మారు. అయితే అమెరికా ప్రభుత్వం అది ఒక వాతావరణ బెలూన్ అంటూ ప్రకటించింది. దీనిపై చాలా చర్చలు జరిగాయి. ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఈ సంఘటన తర్వాతనే యూఎఫ్ఓలపై ప్రజలకు మరింత ఆసక్తి పెరిగింది. ప్రపంచంలోని అనేక పురాతన ప్రదేశాల్లో మనకు వింత చిత్రాలు కనిపిస్తాయి. వీటిలో కొన్ని అంతరిక్ష నౌకలు లేదా గ్రహాంతరవాసులుగా రూపాలను పెస్తాయి. అయితే ఇవి కేవలం మానవుల ఊహ చిత్రాలు లేదా అప్పటి సమాజం సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలు అని చరిత్రకారులు వాదిస్తారు. ప్రాచీన ఈజిప్టియన్లు మరియు మయాన్ నాగరికతల నిర్మాణంలో కూడా కొన్ని వింత చిహ్నాలు కనిపిస్తాయి. వాటిని కూడా కొంతమంది గ్రహాంతరవాసులకు ముడిపెట్టారు. కానీ దీనికి బలమైన చారిత్రక ఆధారాలు లేవు. విశ్వం చాలా పెద్దది. అందులో కోట్ల కొలది నక్షత్రాలు ఉన్నాయి. వాటిలో కొన్నిటికీ గ్రహాలు ఉండే అవకాశం కూడా ఉంది. మనకు తెలిసిన జీవం కేవలం భూమిపై మాత్రమే ఉందని అనుకోవడం సరైనది కాదని ఈ వాదన చెబుతూ ఉంది. శాస్త్రవేత్తలు ఇప్పటివరకు కనుగొన్న వేలో ఎక్సో ప్లానెట్స్లో కొన్నిటిపై జీవం ఉండడానికి అనుకూలమైన వాతావరణం కూడా ఉండి ఉండవచ్చు. ఈ సమీకరణం ప్రకారం మన పాలపుంతలోనే గ్రహాంతరవాసుల నాగరికతలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమీకరణంలోని విలువలు ఊహాజనితమైనవి, ఏలియన్స్ లేరు అనడానికి వాదనలుగా చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు ఇతర నాగరికతల నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. ఒకవేళ గ్రహాంతరవాసులు ఉండి ఉంటే వారి సంకేతాలు మనకు అందాలి. దీన్ని ఫెర్మి పారాడాక్స్ అంటారు. భూమిపై జీవం అభివృద్ధి కావడానికి అనేక ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితులు వేరే గ్రహాలపై ఏర్పడడం కూడా చాలా అరుదు. ఒకవేళ గ్రహాంతరవాసులు ఉన్నా వారి నాగరికత మనకు చాలా దూరంలో ఉండి ఉండొచ్చు. వారి సంకేతాలు కూడా మనకు చేరడానికి వేల లక్షల సంవత్సరాలు కూడా పట్టవచ్చు. భారతదేశంలో కూడా కొన్ని యూఎఫ్ఏ సంఘటనలు నమోదు అయ్యాయి. వాటిలో ఒకటి లడక్, చైనా సరిహద్దు ప్రాంతాలలో సైనికులు చూసిన వింత వస్తువులు. ఈ సంఘటనల గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటనలు కూడా రాలేదు. వీటిని కూడా కొంతమంది వాతావరణ పరిస్థితులు లేదా భ్రమలని వివరించుకొచ్చారు. గ్రహాంతరవాసులు ఉన్నారా లేదా అనే ప్రశ్నలపై పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సాంకేతికత మరింత అభివృద్ధి చెందుతున్న కొద్దీ మనకు భవిష్యత్తులో ఈ ప్రశ్నకు సమాధానం దొరికే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం గ్రహాంతరవాసులు ఉన్నారని చెప్పడానికి, లేదు లేరు అని చెప్పడానికి కూడా ఎటువంటి బలమైన నిశ్చయమైన ఆధారాలు లేవు. మనకు తెలిసింది ఏమిటంటే మనం విశ్వంలో ఒంటరిగా ఉన్నామా లేదా అని తెలుసుకోవాలన్న మానవుల ఆసక్తి రోజురోజుకి పెరుగుతోంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.